హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ ఆంజనేయులు గారు. హాయ్ సార్. హలో. సో కామన్గా మనకి ఈ సీజన్లో వచ్చేది సైనసైటిస్ ప్రాబ్లం ఉంటుంది సార్ బాగా. ఆ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు, మెయిన్ జాగ్రత్తలు ఎలాంటివి తీసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, ఫాస్ట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది? ఇది మనము సాధారణంగా శీతాకాలంలో ఏంటంటే సైనసైటిస్ చాలా మందిలో ఉంటుందండి. అంటే దాన్ని సిమ్టమ్స్ని బట్టే వాళ్ళందరూ సైనసైటిస్ అనుకుంటారు. యూజువల్గా ముక్కు మూసుకుపోయినా, ముక్కులమ్మటి కారిన, తుమ్ములు వచ్చినా సాధారణంగా సైనసైటిస్ అంటారు. కానీ ఇది ఎగ్జాక్ట్గా సైనసైటిసా లేకపోతే ఎలర్జీయా లేదా ముక్కులో అనటామికల్ ప్రాబ్లమ్స్ అంటాం. డీవియేటెడ్ నేసల్ సెప్టము, ఇన్ఫీరియర్ టర్బినేట్ హైపర్ట్రోఫీ, కొంతమందిలో ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఉంటుందన్నమాట. సో ఇది మనం పూర్తిగా ఎగ్జామినేషన్ చేస్తేనే వీళ్ళకి సైనస్ ప్రాబ్లం ఉందా, సైనస్ ఎలర్జీ ప్రాబ్లం ఉందా, ముక్కులో అనటామికల్ ప్రాబ్లం ఉందా, లేదా అన్నీ కలిపి కూడా కొంతమందికి ఉండొచ్చు. సో యూజువల్గా ఓన్లీ వింటర్ సీజన్లోనే వచ్చి మిగతా సీజన్లో అసలు ప్రాబ్లం లేకపోతే అది యూజువల్గా ఎలర్జీ ప్రాబ్లం, అనటామికల్ ప్రాబ్లం అండి. అలా కాకుండా వాళ్ళకి త్రూఅవుట్ ఇయర్ ఉంటానే వింటర్ సీజన్లో ఎక్కువైతే ఆ ప్రాబ్లం వాళ్ళల్లో సైనసైటిస్ ఉందని అర్థం అన్నమాట. సో యూజువల్గా మనం ఏంటంటే ఈ ముక్కు ప్రాబ్లం, తుమ్ములు వస్తున్నా, ముక్కు కారుతున్నా, ముక్కు మూసిపోతున్నా ఫస్ట్ ఏం చేయాలంటే మనం ముక్కుని ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. దీంట్లో ఏమవుతుందంటే మనకి ముక్కులో కండ పెరిగిందా, బోను వంకర ఉందా, అలానే ముక్కులో సైనస్ ఏమైనా ఉందా, పాలిప్స్ ఉన్నాయా, ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ ఎస్పెషల్లీ పిల్లల్లో ఉందనేది మనకు తెలుస్తుంది అన్నమాట. సో మనం ముందు ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే నేసల్ ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్. అలానే కొంతమందిలో తుమ్ములు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, బాగా తుమ్ముతూ ఉంటారు, ముక్కుల మీద కారుతూ ఉంటుంది, మిగతా ప్రాబ్లం ఉండదు. వీళ్ళల్లో ఎక్కువగా ఎలర్జీ ఉందని అర్థం అన్నమాట. వీళ్ళలో మనం కనుక ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసుకున్నట్లయితే మనకి మోర్ స్పెసిఫిక్గా దేనికి ఎలర్జీ ఉంది, ఎంత ఇంటెన్సిటీలో ఎలర్జీ ఉందో తెలుస్తుంది. వాటిని అవాయిడ్ చేయటమా, ఇమ్యూనోథెరపీ ఇవ్వటమా, లేదా మనం మ్యూకోజల్ ముక్కులో డీసెన్సిటైజ్ చేయటం అనేది జరుగుతుందన్నమాట. సో మనం ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసుకుంటాం. సో యూజువల్గా ఈ ఎండోస్కోపీ ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్తో పాటు ఎవరికన్నా ఫేషియల్ ఫుల్నెస్ ఉన్నా, అలానే తలనొప్పి వస్తున్నా వీళ్ళల్లో ఒక సిటీ స్కాన్ చేయించుకోవటం కూడా మంచిదన్నమాట. ఎస్పెషల్లీ తలనొప్పి ఉన్న వాళ్ళకి, ఫేషియల్ ఫుల్నెస్ ఉన్న వాళ్ళకి, తల పట్టేసినట్టు ఉందంటారు, వీళ్ళల్లో సైనసైటిస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట సిటీ స్కాన్. సో ఈ ముక్కు ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం నేసల్ ఎండోస్కోపీ, సిటీ స్కాను, ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసుకొని దేనికి ప్రాబ్లం ఉంది, ఏం ప్రాబ్లం ఉంది మనం కనుక్కున్నట్లయితే దాన్ని మనం పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామందిలో ఏంటంటే సైనసైటిస్ ప్రాబ్లం తగ్గదండి, మేమేం ట్రీట్మెంట్ తీసుకున్నా అని అపోహ ఉంది. అలా ఏమి కాదండి. సైనసైటిస్ని మనం ఎగ్జాక్ట్గా ఆ సైనస్ ప్రాబ్లం దేని నుంచి వస్తున్నాయో రీజన్స్ చూసుకొని ఆ రీజన్స్ని కనుక మనం జాగ్రత్తగా క్యూర్ చేసుకొని మనం తర్వాత ప్రివెంటివ్ మెషర్స్ తీసుకున్నట్లయితే యూజువల్గా ఈ సైనసైటిస్ అనేది మళ్ళీ కూడా రాదు. ప్రివెంటివ్ మెషర్స్కి వచ్చినట్లయితే శీతాకాలంలో మెయిన్గా ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, ఎవరికైతే తుమ్ములు వస్తాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలన్నమాట. ఈ ప్రికాషన్స్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే చలిగాలికి వీలైనంత వాటికి వెళ్ళొద్దు. చలిగాలి, దుమ్ము, ధూళి ఉన్న ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఈ దుమ్ము, ధూళి, చలికి వెళ్ళొద్దు. మీరు ఎక్సర్సైజ్ చేయాలన్నా కూడా, వాకింగ్కి వెళ్ళాలన్నా కూడా కొంచెం ఎండ వచ్చినప్పుడు బయటికి వెళ్ళటం మంచిదన్నమాట. అలానే ఈ పార్కుల్లో వాకింగ్ చేసేటప్పుడు కూడా ఆ చెట్లు దగ్గరికి, ఆ దుమ్ము, ధూళి దగ్గరికి వీలైనంత వాటికి వెళ్ళొద్దు అన్నమాట. ఇవి చేసుకుంటా మన ఇంటిలో కూడా జాగ్రత్తగా ఉంచుకోవటం మంచిది. ఎందుకంటే మన ఇంట్లో ఎక్కువ వస్తువులు ఉన్నా, ఎక్కువ రోజులు ఆ వస్తువులను మనం కదిలికపోయినా దాని చుట్టూతా డస్ట్ మైట్స్, హౌస్ డస్ట్ జరిగింది. ఇది చాలా ఎలర్జీ ప్రాబ్లం. దీని నుంచి మనకు ముక్కులో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే చాలామంది చిన్న రూముల్లో డంప్ చేస్తుంటారు. ఓల్డెన్ డేస్లో పెద్ద ఇల్లు ఉండే ఎక్కడో వేసేవాళ్ళు, దానికి మనం ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాళ్ళం కాదు. కానీ ఇవాళ మనం డైలీ రొటీన్గా నిద్రపోయే రూమ్లోనే ఈ డంపింగ్ చేయటం వలన ఈ ముక్కు సమస్యలు, ముక్కులో ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ మోతాదుల్లో వస్తున్నాయి అన్నమాట. సో మనం డస్ట్కి ఎక్స్పోజ్ కావద్దు, చలిగాలికి వెళ్ళొద్దు, డైలీ ప్రాణాయామం చేసుకోవడం చాలా మంచిదండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే మన ముక్కులో ఉన్న సెక్రీషన్స్
బయటకు వచ్చేసి ఇన్ఫ్లమేటరీ సెక్రీషన్స్ ఆర్ వైరస్ ఉన్న సెక్రీషన్స్ మన ముక్కుని హెల్తీగా ఉంచుకొని హెల్తీ నేసల్ మ్యూకోజా ఉంటుందన్నమాట. అలానే జలనేతి విధానం ద్వారా కూడా ముక్కుని ఎవరన్నా ఈ రెగ్యులర్గా మనం చూయిస్తూ ఉంటారు, ఈ వాటర్ తోటి కనుక సాల్ట్ వాటర్తో శుభ్రం చేసుకున్నట్లయితే ముక్కు హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఈ నేసల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి, స్టీమ్ ఇన్హలేషన్ ఒకటి, జలనేతి ఒకటి మనం ఈ చలికాలంలో వర్షాకాలంలో చేసుకున్నట్లయితే మనకి ముక్కు సమస్యలు చాలా వాటికి తగ్గిపోయే అవకాశం ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రావు. అలానే ఇప్పుడు చూస్తే వైరల్ ఇన్ఫెక్షన్ రేటు కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ శీతాకాలం వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెంజా, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్, వీటికి మనం ఫ్లూ షాట్ వ్యాక్సిన్ చేయించుకున్నట్లయితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రేటు కూడా తగ్గిద్ది అనమాట. సో శీతాకాలం సమస్యలను మనం ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. స్టీమ్ ఇన్హలేషన్ తీసుకుంటా, కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా, చలిగాలికి వెళ్లకుండా చూసుకుంటా, రెగ్యులర్ వైరల్ వ్యాక్సిన్ చేయించుకుంటా, ఓవరాల్గా మనం హెల్తీగా ఉన్నట్లయితే యూజువల్గా మనకి ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వాటికి రాకుండా ఉంటాయి. వచ్చినా కూడా ఎర్లీ స్టేజ్లోనే ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాం. మనం గమనించుకుంటూ ఉండాలని అంటున్నారు. సో ఇందాక మీరు ముక్కుని క్లీన్ చేసుకోవాలని చెప్పారు కదా సార్, నాకు ఒక డౌట్ వచ్చింది. అది ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఏమైనా ఒక టెక్నిక్ ఏమైనా చెప్తారా? యూజువల్గా ఏంటంటే మనము డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈఎన్టీ డాక్టర్ దగ్గర ఉన్న టెక్నీషియన్స్ అందరికీ సింపుల్గా తెలుస్తుంది. జలనేతి విధానం, నేతి వాష్ పార్ట్స్ వస్తాయి అన్నమాట, చేసుకోవచ్చు. అలానే యోగా చేసే వాళ్ళు కూడా చాలామంది కూడా ఈ జలనేతి విధానము, ముక్కును శుభ్ర చేసే విధానం తెలుస్తుంది. సో యూజువల్గా ఈ యోగా ట్రైనర్స్ దగ్గరకు కానీ ఈఎన్టీ హాస్పిటల్ దగ్గరకు కానీ వెళ్ళినట్లయితే ఈజీగా ఇది జలనేతి విధానం తెలుసుకోవచ్చు. దాన్ని మనం ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్కి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తారు కదండి, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటే అంతవరకు సెలవు.